హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి అరవిందో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి మలయాళ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్, థర్డ్ కంపెనీ అంజన్ డ్రగ్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అరవిందో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. అరవిందో ఫార్మాకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. hrunit12@arvindo.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారం అనేది మన వర్క్ అనేది ఉంటుంది. ఓన్లీ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి అరవిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 12, బొచ్చుపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి కంపెనీ అని ఉంది. అక్కడ కంపెనీ దగ్గర మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి టెక్నికల్ అసిస్టెంట్స్ తీసుకుంటారు. బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వివల్ వాషింగ్, సీలింగ్, లయో ఫిల్లింగ్, ఆటోక్లవ్ ఈ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వీళ్ళు కలిగి ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా తీసుకుంటారు. మనకి బీఎస్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రా మెటీరియల్ డిస్పాచింగ్, రీకన్సలైజేషన్ అండ్ ఎంఆర్ఎన్ రిసెప్ట్స్ మనకి కలిగి ఉండాలి అన్నమాట. ఈ కలిగి ఉంటే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి వేరే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెట్ కంప్లైంట్స్ మీద, ఐపీక్యూఏ మీద, కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ మీద, రూట్ కాజ్ అనాలిసిస్ మీద, ఎఫ్డీ, ఐఐటీ ఎక్స్పీరియన్స్ వీటి మీద మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. పొజిషన్లు అనేది బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వీటి మీద మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాసెస్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎస్సీఏ, డిఏ, హెచ్ఎంఐ, ఐపీసీ వీటి మీద మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్ ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది జాబ్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి జాబ్ లొకేషను, మనకి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది క్లియర్గా మనకి డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఏ ఏరియా ఎక్కడ ఇస్తారు, మనకి ఆ కంపెనీలో స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, పొజిషన్ అనేది ఏ ఇస్తారు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే క్లియర్గా మనకి ఈ పాంప్లెట్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి చూసి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మలయాళ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటీ. సెప్టెంబర్ 6వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి మలయాళ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, యూనిట్ 5, ఫ్లాట్ నెంబర్ 49, 50, 55, 56, ఐడిఏ, గాజుల మంద్యం, రాణిగుంట. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ఆర్కే గారు. ఫోన్ నెంబరు 9133397776 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది, ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. కెమిస్ట్రీగా మనకి డిజిగ్నేషన్ ఇచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ సైన్స్ కెమిస్ట్రీగా, మన బీఎస్సీ సైన్స్ కెమిస్ట్రీగా మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మొత్తం 10 పోస్టులు అనేవి ఉన్నాయి. రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది హెచ్పిఎల్సీ అండ్ జీసీ, పిహెచ్ మీటర్ మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. జిఎంపీ అండ్ జిఎల్పీగా నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నట్టయితే మనకి ఈ క్యూసీ డిపార్ట్మెంట్లోకి అలాగే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అంజన్ డ్రగ్స్. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. లొకేషన్ వచ్చేసి అంజన్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 109, 110, 115 అండ్ 116, సిడ్కో ఫార్మాసిటికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఓఎంఆర్, అలతూర్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి, జాబ్ లొకేషన్ అనేది అక్కడే మనకి 2 గడ కంపెనీ దగ్గర మనకి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. vinay.kannan@shakemedpharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీలో పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా తీసుకుంటారు.
బీఎస్సీ కెమిస్ట్రీ డిప్లొమా మనకు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఏపీఐ ప్రొడక్షన్లో మనకి కలిగి ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏపీఐ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. క్యూఏ డిపార్ట్మెంట్లోకి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రోబయాలజీలో ఏపీఐ మైక్రోబయాలజీలో మనకి 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లోకి ఫ్రెషర్గా తీసుకుంటారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మా మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏపీఐ క్వాలిటీ కంట్రోల్. ఎగ్జిక్యూటివ్గా అయితే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూసీ డిపార్ట్మెంట్లో. అసిస్టెంట్ మేనేజర్గా అయితే 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూసీ డిపార్ట్మెంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అంజన్ డ్రగ్స్లో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం మనం అరవిందో ఫార్మా, మలయ డ్రగ్స్, అంజన్ డ్రగ్స్ ఈ 3 కంపెనీలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.